त्र्यम्बकं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सेधसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमः। यस्वो नाम रूपाभ्यां या देवीं सर्वमङ्गला तयोः संस्मरणातुं सां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीलक्ष्मीर्वल्लभारम्भां विकनो मुनिमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। ये नीलोचन पल्लवपाणि अलिनी वेणु पद्मजराणि वीणा पुस्तकपाणि वाणी नाजिह्वयन्दवसयं पगदे। తెలుగు1.com వారి కరణామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచంలో తెలుగు1.com వారికి అనేక మంది అభిమానులు ప్రేక్షకులు కూడా ఉన్నారు. కావున భారతీయులే కాకుండా భారతీయ ఇతరులకు కూడా తెలుగు1.com మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఉగాది అంటే యుగమునకు ఆది అంటే ప్రథమము, సంవత్సరమునకు ప్రథమము అని పేరు దీనికి. కనుక దీని ఉగాది అంటే సంవత్సరానికి మొదటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది సంవత్సరం అంతా కూడా. కనుక ఈ ఉగాదిని శ్రీ కరణామ సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం. కనుక ఈ కరణామ సంవత్సరానికి అధిపతి రాజు చంద్రుడయ్యాడు. అలాగే ఈ కరణామ సంవత్సరానికి మంత్రి గురుడు బృహస్పతి అంటారు ఆయన్ని. అలాగే సేనాధిపతిగా బుధుడు, సస్యాధిపతిగా రవి, ఈ సంవత్సరం ధాన్యాధిపతిగా శుక్రుడు, అర్ఘ్యాధిపతిగా బుధుడు, మేఘాధిపతిగా బుధుడు, మళ్ళీ రసాధిపతిగా కుజుడు, నీరసాధిపతిగా రవి కూడా ఉన్నారు. ఈ సంవత్సరం కరణామ సంవత్సరంలో రాజు చంద్రుడు అవ్వడం వలన, మంత్రి గురుడు అవ్వడం వలన, సేనాధిపతి మేఘాధిపతి బుధుడు అవ్వడం వలన, సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడు కావడం వలన, ధాన్యాధిపతి శుక్రుడు అగుట వలన నవనాయకులలో 6గురికి ఆధిపత్యాలు కలిగాయి. 6గురు ఆధిపత్యాలలో 3 శుభులు, 3 పాపులు. కనుక ఈ సంవత్సరం పరిపాలన చాలా నేర్పుతోనూ అలాగే యుక్తి ప్రయుక్తులతోటి సాగును. పరిపాలనా విషయంలో నాయకులు అధిష్టానం ప్రకారం నడుచుకోవడం, ప్రజలలో తీవ్ర అస్వస్థత, మంత్రివర్గ మార్పులు ఇవన్నీ కూడా అనివార్యం అవుతూ ఉంటాయి. అలాగే పాలకులకు అనేకమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జరిగేటువంటి ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో పరాజయాన్ని పొందుతాయి, విజయాన్ని పొందకుండా పరాజయాన్ని పొందుతుంది. అలాగే పార్టీల్లో కూడా ఐక్యత లేకపోవడం, ప్రజలకి సేవ చేయాలనేటువంటి భావన మంత్రుల్లో సరైనటువంటి భావన లేకపోవడం, స్వార్థ చింతనతో ఉండడం వలన కూడా ఇబ్బందులు కలుగుతాయి. అయితే చంద్రుడు రాజు అవ్వడం వల్ల సస్యాలు అంటే ధాన్యం, తెలుపు రంగు ధాన్యాలు బాగా పండుతాయి. అలాగే పాడి పంటలు, పాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. అలాగే శుక్రుడు కూడా మనకి ధాన్యాధిపతి కావడం వల్ల కూడా లోకమంతా కూడా క్షేమంగానే ఉంటుంది. కనుక అనేకమైన విజయాలతోటి భారతదేశం ఇతర దేశాల కన్నా భారతదేశం విజయ పదంలో దాటుకుంటూ పోతూ ఉంటుంది. ఈ సంవత్సర కాలం పాటు భారతదేశానికి చాలా విజయాలు, ఎంతో పురోభివృద్ధి, ఇదంతా కూడా ఆర్థికంగా కూడా భారతదేశం నిలదొక్కుంటూ ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ పారిశ్రామికంగా కూడా ఉన్నతిని పొందుతూ ఉంటుంది. అయితే
క్రీడా రంగంలో కూడా మన భారతదేశం అనేకమైన విజయాలు పొందుతుంది ఈ సంవత్సరం. అలాగే ఎంత శుభాలు జరుగుతున్నాయో, ఎంత విజయాలు కలుగుతున్నాయో భారతదేశానికి స్వార్థపరుల వల్ల, అవినీతి పరుల వల్ల కూడా మనకి అటవీ శాఖలో కానివ్వండి, అలాగే గనుల్లో కానివ్వండి, ఇతరేతర శాఖల్లో మనకి భారీగా కుంభకోణాలు బయటపడుతూ ఉంటాయి. ప్రజలు ఆ కుంభకోణాలది విస్తుపోతూ ఉంటారు. ఇదంతా కూడా రాసులలో గురి, శని, రాహుకేతువుల మార్పుల వల్ల జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం అంతా కూడా అస్థిరత్వంగా ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు గ్రూపులుగా విడిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నెమ్మదిగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. పరిపాలన తెలివితేటలుగా కొంతవరకు కూడా బాగానే సాగుతుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంతలో కొంత ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం కూడా కొంత కలగడం వల్ల కొంతవరకు కూడా ప్రజలు క్షేమంగానే ఉంటారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, వరదలు, సునామీలు, ఈ బాధలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజానికాన్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. అధిక వర్షాలు కలుగుతాయి. 3 కుంచాల వర్షం ఉంది కాబట్టి ఈ సంవత్సరం తప్పనిసరిగా అధిక వర్షాలే పడతాయి. కృష్ణా, గోదావరి నదులు పొంగేటువంటి అవకాశం ఉంది. కనుక వరద బాధలు, అలాగే వర్ష బాధలు మానవులు కలుగుతాయి. అయితే ఈ కొన్ని యొక్క గ్రహాలు నీచ స్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం వేసవికాలం ఉష్ణత్వం ఎక్కువగా ఉంటుంది. వేడులు, వడగాల్పులు కలుగుతాయి. కరెంటు విద్యుత్ కోతలు విద్యుత్ సరఫరాలో లోపం కలుగుతుంది. ప్రజలకు అందించలేకపోతూ ఉంటారు ప్రభుత్వాల వారు. కనుక అనేకమైన కష్టాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్, మే నెల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గత 2 సంవత్సరాలుగా కన్నా ఈ కరణామ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు అధికంగా వ్యాపారాలు చేస్తారు. పాడి పంటలతోటి ప్రజలంతా కూడా సమృద్ధిగా ఉంటారు. విశేషమైన భాగ్య సంపదలతోటి ప్రజలందరూ కూడా తొలతూగుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. అయితే అగ్ని ప్రమాదాలు, అలాగే ఉష్ణత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా జరుగుతాయి. 3 కుంచాల వర్షం పర్వత ప్రాంతాల యందు అధికంగా ఉండుట చేత గోదావరి, కృష్ణా మొదలగు నదులు పొంగి ప్రవహించేటువంటి చోట్ల ప్రమాదాలు దాటి ఆ నది ప్రవహించేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనానూ కూడా ఈ కరణామ సంవత్సరం అద్భుతమైన నామ సంవత్సరంగా చెప్పవచ్చు. అందరికీ కూడా బాగుంటుంది. రాజు చంద్రుడగుట వలన వ్యాపారులు అధికంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. దేశ శాంతి కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. పుణ్యకార్యాలు, యజ్ఞయాగాదులు, సప్తాహాలు క్రమంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సాగునీటి ప్రాజెక్టులు పనుల యందు కొనసాగుతూ ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు. దేశమంతటా కూడా మంచినీరు సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి ఇంటా కూడా మంగళప్రదంగా నిత్యోత్సవాలతో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటారు. ఈ సంవత్సరం రాజు చంద్రుడు అవ్వటం వలన ప్రతి ఇంటా కూడా మంగళప్రదంగా నిత్యోత్సవములతో ప్రజలంతా కూడా ఆనందంగా ఉంటారు. చంద్రుడు రాజు అవ్వటం వలన స్త్రీ పురుషాదులలో కామాసక్తులే ప్రవర్తిస్తూ ఉంటారు. దేశమంతటా కూడా వేదఘోష, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. గోధుమ, వరి, చెరకు అధికంగా పండును. బియ్యం మట్టికి అధికంగా పండుతుంది. ప్రభుత్వ రైస్ మిల్లుల్లో ఎగుమతులు అనుమతిస్తూ ఉంటారు. అలాగే మంత్రి గురుడు కావడం వలన దేశం క్షేమంగా ప్రజా సౌఖ్యాలతోటి మంత్రులలో యోగ్యులైనటువంటి వాళ్ళ ప్రధాని మాట విని ఒకే మాటగా ప్రధాని ఈ మంత్రుల యొక్క ఆలోచనలు సక్రమంగా నిర్ణయాలతో ప్రజా పరిపాలన సాగుతూ ఉంటుంది. శస్త్ర అగ్నిబాధలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి చోట కూడా దొంగల భయం, రాజ్యంలో అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ అత్యంత చాకచక్యంతో, తెలివితేటలతో, నిర్ణయాలతో పాలకులు పరిష్కరిస్తూ ఉంటారు. బంగారం, వెండి మట్టికి విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. శనగల ధాన్యం కూడా ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. శనగలకు మంచి ధర వస్తుంది. దిగుబడి అధికంగానే ఉంటుంది. సరిహద్దు దేశాలతో మట్టికి తగాదాలు మరింత ఎక్కువగా ఉంటాయి, జటిలంగా ఉంటుంది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ప్రజల్లో అలజడి, భయము, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఉగ్రవాది కార్యక్రమాలు కూడా అధికంగానే సాగుతూ ప్రజలకు భయకంపితులవుతూ ఉంటారు వారి మూలంగా. ఇక సైన్యాధిపతి బుధుడు కావడం వలన పంటలు సంపూర్ణంగా ఫలించి స్త్రీ పురుషాదులు వ్యసనములకు లోనై కామాధిక్యత కలిగినటువంటి వారై భోగలాలసలై సంచరిస్తూ ఉంటారు.
దేశంలో దొంగల భయం అధికంగా ఉంటుంది. రైతులకు భూ పంపిణీ కార్యక్రమాలు చేయుదురు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. బలహీన వర్గాలకు మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. యువకులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేరు హార్డ్వేరు ఈ యొక్క వీటిలో కూడా మంచి అధికంగా ఉద్యోగాలు వ్యాపార అభివృద్ధి కూడా ఈ సంవత్సరం అధికంగానే జరుగుతూ ఉంటుంది. అలాగే రవాణా రంగంలో ఎగుమతులు దిగుమతులు కూడా చాలా బాగుంటాయి. వ్యాపారం భారతదేశంలో అధికంగా మంచి ప్రగతిని సాధిస్తూ ఉంటుంది. వ్యాపార మూలకంగా భారతదేశం ఈ సంవత్సరం సస్యాధిపతి రవి కావడం వల్ల భారతదేశంలో ఆహార ఉత్పత్తులు దిగుబడులు సంపూర్ణంగా ఉంటాయి. గోధుమలు ఉలవలు వేరుశెనగ కాయధాన్యాలు మిర్చి పొగాకు ఫలజాతులు శనగలు సంపూర్ణంగా ఫలిస్తూ ఉంటాయి. తెరుపు ఎరుపు పొట్టి పొడుగు ధాన్యాదులు అధికంగా పంట లభిస్తూ ఉంటుంది. అలాగే క్రిమి కీటకాదుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం కొన్ని రాష్ట్రాల్లో దిగుబడులు అధికంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ధాన్యాధిపతి శుక్రుడు కావడం వలన అపర దినుసులు ఇతర జాతులు ధాన్యాలు ఎక్కువగా ఫలిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అతివృష్టి కొన్ని చోట్ల అనావృష్టి కలుగుతూ ఉంటుంది. బొబ్బర్లు సౌందర్య సాధనాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే ప్రజలంతా కూడా అందులో ముఖ్యంగా మన భారతదేశంలో వైద్య విధానంలో ప్రజలంతా కూడా ఆయుర్వేదాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండడం యోగాల వైపు యోగాభ్యాసం వైపు అధికంగా ప్రజలు మొగ్గు చూపుతూ ఉంటారు. సౌందర్య సాధనాల కొరకే పాకులాడుతూ ఉంటారు. ఆరోగ్యం కొరకు యోగాభ్యాసాలు అధికంగా చేస్తూ ఉంటారు. దేశమంతటా కూడా కళారంగంలో అభివృద్ధిగా ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని కళల్లో అన్ని రంగాల్లో కూడా కళారంగాలలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ ఫీల్డ్ సినిమా రంగం ఈ సంవత్సరం అభివృద్ధి రంగంలో పయనిస్తూ ఉంటుంది. అర్ఘ్యాధిపతి బుధుడు కావడం వల్ల ఆహార పదార్థాలు నాణ్యతకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. కల్తీ చాలా మట్టుకు నివారణ జరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగం చాలా బాగుంటుంది. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధిని సాధిస్తూ భారత నౌకాదళం అభివృద్ధిని కూడా సాధిస్తూ ఉంటుంది. కార్లు మోటార్ సైకిల్ వాడకం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. పెసల పంట బాగా అధికంగా ఫలిస్తూ ఉంటుంది. మంచి ధరలు కలుగుతూ ఉంటాయి. ప్రజలంతా కూడా పాడి పంటలతోటి విద్యలతోటి వైద్యంతో అలాగే ఆరోగ్యంతో అన్ని రకాలుగా కూడా ప్రజలు ఈ సంవత్సరం చాలా అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. అయితే నిరుద్యోగుల మట్టికి తరచుగా సమ్మిలి చేయడం వల్ల ప్రజలలో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ప్రజలంతా కూడా మేఘాధిపతి బుధుడు కావడం వలన ప్రతి వస్తువు ధర అధికంగా ఉంటుంది. వర్తకులకు మట్టికి మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి. దేశంలో వ్యాపార అభివృద్ధి జరుగును. గాలివానలు అధికంగా ఉంటాయి. గ్రామాలలో మట్టికి అధికంగా నష్టాలు కలుగుతాయి. మేఘాలు చాలా చక్కగా వర్షిస్తూ ఉంటాయి. దేశమంతటా సగటు వర్షపాతం కన్నా అధికంగా వర్షపాతం కురుస్తూ ఉంటుంది. నీటి కొరత ఉండదు. అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం సాగుతూ ఉంటుంది. జలాశయాల్లో నీటి మట్టం సమృద్ధిగా ఉంటుంది. ప్రభుత్వం రైతులు సహాయ సహకారాలు రుణాలు అధికంగానే ఏర్పాటు చేయగలుగుతుంది. రసాధిపతి కుజుడు కావడం వలన నెయ్యి నూనె ఆముదము బెల్లము నువ్వులు ఉప్పు తేనె పాలు జీలకర్ర పంచదార మొదలైన ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రజల్లో అన్యోన్య వైరాలు అధికంగా ఉంటాయి. దేశాలలో అవినీతి అధికంగా ఉంటుంది. పాదరసం బంగారం వెండి కలప అల్యూమినియం రాగి వంటి లోహాలు అధికంగా ధర చెల్లించవలసి వస్తుంది. వైద్య విధానంలో శస్త్రచికిత్సలకు నూతనమైన విధానాలు కనిపెడుతూ ఉంటారు, అమలు చేస్తారు కూడా. దేశంలో వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అలాగే పెద్దవైన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. విపరీతంగా ఆస్తి నష్టము జన నష్టం జరుగుతూ ఉంటుంది. నీరసాధిపతి రవి కావడం వలన రత్న మణిమాణిక్య ముత్యాలు మంచి గంధము రాగి ఉత్పత్తులు బాగా పెరుగుతాయి. తెలుపు ధాన్యాల గిరాకీ అధికంగా ఉంటుంది. ఋతుపవనాల సకాలంలో దేశంలో ప్రవేశిస్తాయి. దేశమంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసి దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఆహార ధాన్యాలు ఎగుమతులు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రైస్ మిల్లర్లు అధికంగా లాభాలు పొందుతారు. సబ్సిడీలు తగ్గుతాయి. ఎరువులు సరఫరా మట్టికి సరిగ్గా రైతులకి అందించకపోవడం వల్ల రైతులు ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా
చూస్తే కనుక అన్ని దేశాల కన్నా భారతదేశం ముందుకు కొనసాగుతూ పోతూ ఉంటుంది. ఈ 2012వ సంవత్సరంలో ప్రళయం సంభవిస్తుందని చెప్పి అనేక మంది చెబుతూ ఉన్నారు. అటువంటిది ఏది కూడా సంభవించదు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది. అటువంటి 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది, అంటే బ్రహ్మకు పగలవుతుంది. ఇంకో 1000 యుగాలు కలిపితే బ్రహ్మకు రాత్రి అవుతుంది. కనుక కలియుగమే ప్రథమ పాదే అని మన మంత్రాల్లో ప్రతినిత్యం సంకల్పంలో చెబుతూ ఉన్నాం. కనుక కలియుగంలో మన ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకా చాలా కలియుగ ద్వితీయ పాద, తృతీయ, చతుర్థ పాదాలు ఉన్నాయి. కొన్ని కోట్ల లక్షల జన్మాలు ఎత్తవలసిన అవసరం మనకి ఉంది. భగవంతుడు కూడా అవతరించేటువంటి అవకాశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కనుక కలియుగం ఇంకా అంతమైపోయేటువంటి ఇంకా ముందుకు రాలేదు. ప్రళయాలు, అతి ప్రళయాలు, మను ప్రళయాలు, కల్ప ప్రళయాలు అని చెప్పి రకాలు ఉంటాయి. ఈ యొక్క రకాలలోనే ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి. మళ్ళీ పురాతనమైనటువంటి రోజులు రావడం, ఈ యొక్క రహదారులు బంధింపబడటం ఉండడం, ఈ టెక్నాలజీ అంతా నశించడం, మళ్ళీ పూర్వకాలం రోజులు రావడం, మళ్ళీ కొత్తగా టెక్నాలజీ కనిపెట్టడం, మళ్ళీ కొత్త రోజులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మట్టికి ఇతర దేశాలలో భూకంపాలు, వరద బాధలు, సునామీలు కూడా సంభవిస్తాయి. భారతదేశంలో కూడా భూకంపం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సునామీ యొక్క తాకిడి స్వల్పంగా కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏవైనా ఇతర దేశాలకు కూడా క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే సంకల్పంతో భగవంతుడు నిరంతరం కూడా ప్రజలంతా కూడా మన గ్రామం క్షేమంగా ఉండాలి, మన దేశం బాగుండాలి, ఇతర దేశాలు బాగుండాలి, ప్రపంచం అంతా కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నట్లయితే, పరుల యొక్క క్షేమం నిరంతరం కోరుకున్నట్లయితే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. పరోపకారం చేస్తూ ఉండాలి మానవులంతా కూడా. ఇకపోతే రాశి ఫలాలకు చూసుకున్నట్లయితే ముందుగా కంద ఫలాలలోకి వస్తూ ఉన్నాం. అశ్విని నక్షత్రం వారి కంద ఫలాల్లో 4, 2, 1 అంటే ఈ కంద ఫలాలు మనం చెప్పేటప్పుడు మొదట కనుక 0 వచ్చినట్లయితే శూన్య ఫలితం కలుగుతుండే, భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. మధ్యలో కానీ 0 వచ్చిందనుకో రుణబాధలు ఉంటాయి. చివర కనుక 0 వస్తే ధన నష్టం, శత్రుభయం, అనారోగ్యాలతో పీడింపడం జరుగుతూ ఉంటుంది. కనుక అశ్విని నక్షత్రం వారికి 4, 2, 1 కంద ఫలాలలో, భరణి నక్షత్రం వారికి 7, 0, 3, కృత్తికా నక్షత్రం వారికి 2, 1, 0, రోహిణి వారికి 5, 2, 2, మృగశిర వారికి 0, 0, 4 అంటే మృగశిర వారికి 6 మాసాలు బాగోలేదు. ఆరుద్ర వారికి 3, 1, 1, పునర్వసు వారికి 6, 2, 3 పునర్వసు నక్షత్రాన్ని చాలా బాగుంది ఈ సంవత్సరం. పుష్యమి నక్షత్రం వారికి 1, 0, 0, ఆశ్లేష నక్షత్రం వారికి 4, 1, 2, మకా నక్షత్రం వారి కందబలం 7, 2, 4, పుబ్బా నక్షత్రం వారికి 2, 0, 1, ఉత్తరా నక్షత్రం వారి కందబలం 5, 1, 3, హస్తా నక్షత్రం వారికి 0, 2, 0, చిత్తా నక్షత్రం వారికి 3, 0, 2, స్వాతి నక్షత్రం వారికి 6, 1, 4, విశాఖ నక్షత్రం వారికి 1, 2, 1, అనురాధ వారికి 4, 0, 3, జ్యేష్ఠ వారికి 7, 1, 0, మూలా వారికి 2, 2, 2, పూర్వాషాఢ 5, 0, 4, ఉత్తరాషాఢ 0, 1, 1, శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 3, ధనిష్ఠ వారికి 6, 0, 0, శతభిష నక్షత్రం వారికి 1, 1, 2, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 4, 2, 4, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 7, 0, 4, రేవతి నక్షత్రం వారికి 2, 1, 3 ఇవి కంద ఫలాలు, నక్షత్ర ఫలాలు. ఇకపోతే ఈ రాశి ఫలాలకు వస్తే కనుక ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఆదాయం 14, వ్యయం 2 మేషరాశి వారికి. రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ మేషరాశిలో చూచే చోళ అనేటువంటి నక్షత్ర పేర్లు కలిగినటువంటి వాళ్ళకు నామ నక్షత్రం వస్తుంది. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. మేషరాశిలో స్త్రీ పురుషాదులకు ధనమునకు కుటుంబ సంతానకారకుడైన గురువు జన్మరాశిని పొందుట చేత అష్టమమందు రాహు యోగం వలన ఈ సంవత్సరం జీవితం పరీక్షాకాలంగా ఉంటుంది. వాళ్ళకి అనుకున్నట్లు కాకుండా వ్యతిరేక ఫలాలు పొందుతారు. చెంచల మనస్కులు, తరచుగా చికాకులు, పనుల యందు ఆటంకము, ధన నష్టాలు, ఖరీదైన వస్తువులు పోగొట్టుకొనుట,
మనశ్శాంతి లేకపోవుట, కలహాలు, ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుట, ఇతరుల చేత అవమానింపబడుట, గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. అవమానకరమైన సంఘటన జరుగును. గృహ సంబంధమైన కార్యాల మధ్యలో నిలిచిపోవును. ఆరోగ్య భంగము, శస్త్రచికిత్స జరుగును. గురుశనుడు సప్తమ స్థితిని పొందుట వలన కొన్ని విషయాల్లో కొంత పర్వాలేదు అనిపించును. సంతానం వలన ఇబ్బందులు, గృహంలో శుభకార్యాలు జరుగును. శుభకార్య నిమిత్తమై రుణములు చేస్తారు. కొన్ని సమస్యలు తలెత్తును. అలాగే నవంబర్ 14 తదుపరి మిశ్రమ ఫలాలు కలుగుతాయి. ఈ మేషరాశిలో స్త్రీలకి, ఈ రాశి స్త్రీలు ప్రత్యేకంగా జన్మగురువు, అష్టమ రాహువు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబంలో అనేకమైన సమస్యలు కలుగుతాయి. భార్యాభర్తల సఖ్యత లేకపోవుట, దూర ప్రయాణాలు చేయవలసి వచ్చుట, శారీరక శ్రమ, అధిక సంతానంతో, మనస్పర్ధలతోటి, కుటుంబ వ్యక్తులతోటి చికాకుగా విరోధాలు కలుగుతాయి. జాయింట్ వ్యాపారాలు విడిపోవడం జరుగుతుంది. ఉద్యోగం చేయ స్త్రీలకు సుదూర ప్రాంతాలకు బదిలీ జరుగుతుంది ఈ సంవత్సరం. అంతేకాదు పై అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇతరుల వల్ల మోసపోవడం జరుగుతుంది. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం కలుగుతుంది. సులువుగానే పురుడు రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ మేషరాశి వారికి స్త్రీ పురుషులకు జన్మగురువు 8 ఏంట రాహు ఉండడం వల్ల అనేక కష్ట నష్టాలు, ఈతి బాధలు, అనేక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన, నవగ్రహ ఆరాధన కనుక జరిపించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా అక్కడ సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 నక్షత్రాలు పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశి వారి ఆదాయం 8, వ్యయం 11. 8 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు త్రికూట చతుర్ముఖ యోగం పట్టినట్టు చేత యోగకాలం అని చెప్పవచ్చును. అయితే శుభ గౌరవాదులు ఆనందకరంగా జరుగుతూ ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. కానీ ధన విషయంలో చాలా తెలివితేటలతో వ్యవహరించాలి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. శక్తికి మించిన కార్యాలు చేయడం అంత మంచిది కాదు. కనుక ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఊహించినంత అధికంగా ధనలాభం లభిస్తుంది. కానీ ఆరోగ్య సమస్యలు, మాటిమాటికి కొన్ని విషయాలలో పట్టింపులు తప్పవు. అలాగే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, స్త్రీ పురుషాదులకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, దీర్ఘకాల రోగాల చేత బాధపడటం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు, అలాగే ఈతి బాధలు, శత్రు బాధలు, ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. గొంతుకు సంబంధించిన వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంత అనుకూలతగా ఉండదు. కుటుంబంలో భేదాభిప్రాయాలు, మీ మాటకు విలువ లేకపోవుట, ఆరోగ్య భంగము, భేదాభిప్రాయాలు కలగడం, భార్యాభర్తల మధ్యన అవగాహన లేకపోవడం, ఆపరేషన్లు జరగడం మొదలైన ఇబ్బందులు, సుదూర ప్రాంతాలకు బదిలీ జరగడం, భర్త యొక్క వంశంలో అరిష్టము, సూతకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వివాహం కాని స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంది. గత సంవత్సరంగా 7 సంవత్సరాలుగా బాధపడుతున్న బాధలన్నీ కూడా నశించి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును. అయితే ఈ రాశి స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నత కాలమని చెప్పవచ్చును. వీరికి చంద్రయోగము, ధనాకర్షణ, స్త్రీ ప్రియత్వము, భూ గృహయోగాలు అధికంగా ఉంటాయి. 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీళ్ళకి. గత సంవత్సరంలో ఉన్న కలతలన్నీ కూడా అంతరించిపోతాయి. విలువైన వస్తువులు కొంటారు,
కోర్టు వ్యవహారాల విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగాలు, గృహయోగాలు, భూయోగాలు, సర్వ సమస్తమైన సౌఖ్యాలు కూడా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అనేకంగా వీరు అనుభవిస్తారు. బంధుమిత్రులతోటి గృహ వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని చాలా ఆనందకరంగా ఈ సంవత్సరం ఉంటారు. వీరికి ఉన్నటువంటి గుప్త శత్రువులను రహస్యంగా పట్టి బంధిస్తారు. వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో అందరినీ కూడా ఆకర్షించగలుగుతూ ఉంటారు. అలాగే ఈ మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. అలాగే గృహంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కుదురుతుంది. కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. మీ పేరు మీద ఆస్తులు, గృహాలు ఇవన్నీ కూడా కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మీరు కోరిన చోటకే బదిలీ జరుగుతుంది. ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరం విశేషంగా మీకు యోగ్యతగా ఉంది. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అందులో పురుష సంతానానికి యోగ్యమైన కాలం ఈ సంవత్సరం. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి సుఖజీవనంతో మీరు హాయిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటారు. ఏది ఏమైనానో కూడా ఈ మిథున రాశి వారికి సంవత్సరం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా చాలా విజయవంతంగా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదుల యోగకాలంగా ఉంది. ప్రథమార్థం అంత యోగించకపోవచ్చు. ద్వితీయార్థం మట్టికి వీళ్ళకి చాలా బాగుంటుంది. శని, గురు, రాహువులు అనుకూల స్థానాల్లో ఉండడం చేత జీవితంలో ఉన్నతంగా అభివృద్ధిని పొందుతారు. గౌరవాదులు పొందుతారు. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పాత గృహం కొనటం కానీ, గృహాన్ని మార్పులు చేయడం కానీ, అలాగే స్థిరాస్తుల్లో మార్పులు కానీ, స్థిరాస్తులు కొనడం కానీ, ఈ యొక్క గృహంలో వివాహాది శుభకార్యాలు జరగడం, నూతన కార్య నిర్మాణాలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే గుప్త శత్రువుల చేత బాధలు కూడా అంతరించిపోతాయి. బంగారం, వెండి కొనే అవకాశాలు ఉంటాయి. స్త్రీ సౌఖ్యం, కీర్తి, వృద్ధి, బంధువులతోటి ఆనందం కూడా కలిగి ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో బాగుంటుంది. పురుషుడికేమో ద్వితీయార్థంలో బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. మీకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. నూతన వస్తువులు, విలువైన ఆభరణాలు కొనటం, భార్యాభర్తల శరీర అవగాహనతో అన్యోన్యతతో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. సంతాన సౌఖ్యం, గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కావలసిన చోటికి బదిలీ అవ్వటం, ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉండి వివాహం కానటువంటి స్త్రీలందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారి వివాహం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఈ సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. ఈ రాశి స్త్రీ పురుషాదుల గ్రహ సంచారం యోచించగా ప్రతి విషయంలో హెచ్చుతగ్గుల్లో ఉంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. సంఘంలో అధికార వర్గంతో మంచి పేరు సంపాదించుకుంటారు. ఎంత యోగ్యంగా ఉందో మీరే చాలా ఆనందదాయకంగా ఆనందపడుతూ ఉంటారు. శని బలనం వలన కొంత దీర్ఘాయువు కలిగి అలాగే యోగవంత కాలంగా ఈ సంవత్సరం ఉంటుంది. అయితే రాహుస్థితి బాగుండడం చేత స్త్రీలు లేదా స్వార్థపరుల వల్ల స్థిరాస్తుల మార్పులు, విలాస వినోదాల రీత్యా ధనం వ్యయం అధికంగా అవుతుంది. ప్రథమార్థం వరకు ఏలినాటి శని అయినా అంత బాధించదు. నవంబర్ తర్వాత ఏలినాటి శని సంపూర్ణంగా తొలగిపోవడం వల్ల ఈ సింహరాశి వారికి చాలా యోగదాయకంగానే ఉంటుంది. ఈ సింహరాశి స్త్రీలందరికీ కూడా మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకి తిరుగు ఉండదు. మీ ఆధిక్యమే కొనసాగుతూ ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తూ మీకు విలువిస్తూ ఉంటారు. విలువైన స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు కూడా ఉంటాయి. మీకు సంతాన సౌఖ్యం కలుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యతతో అవగాహనతో ఉంటారు. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. కోరుకున్న ప్రదేశాల బదిలీ జరగడం, వివాహం కానిటువంటి వారి వివాహం జరగడం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీద
ఈ రాశి వారి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మహోన్నత కాలంగా ఉంది. మంచి భవిష్యత్తుతోటి చక్కగా రాణించగలుగుతారు సింహరాశి వారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. కన్యరాశికి అధిపతి బుధుడు. ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ కన్యారాశి వారికి, ఈ రాశి స్త్రీ పురుషాదులకి సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగానే ఉంది కనుక, అంతేకాకుండా అష్టమంలో గురుని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, జీవితం పరీక్షాకాలంగా ఉంటుంది అన్నట్లుగా బాధపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, పొట్టకి జీర్ణకోశానికి సంబంధించి వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు. ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళు నెగిటివ్గా, మీరు పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా అర్థం చేసుకుంటూ ఉంటారు. అపజయాలు, అనారోగ్యాల పాలవుతారు. దీర్ఘకాలిక రోగగ్రస్తులుగా ఉంటారు. వాటి చేత పీడింపబడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రయాణంలో ఇబ్బందులు, ప్రమాదాలు వంటివి సంభవిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా శని జపము, రుద్రాభిషేకాలు, వెంకటేశ్వర ఆరాధన వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశి స్త్రీలకు అనుకూలంగా ఉండదు. మిశ్రమ ఫలాలు పొందగలుగుతారు. అనేకమైన కుటుంబ సమస్యలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మీరు మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటుంది. మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. కనుక కొన్ని విలువైన ఆభరణాలు అమ్ముకోవడం కానీ, అవి దొంగిలింపబడటం కానీ, ఎక్కడైనా విడిచిపెట్టేయడం కానీ, మరిచిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేయు వారికి సుదూర ప్రాంతాలకు, ఇష్టం లేని ప్రదేశాలు బదిలీ అవుతూ ఉంటారు. ప్రమోషన్ చాలా కష్టంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి విరోధాలు పడుతూ ఉంటాయి. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. స్త్రీ సంతాన ప్రాప్తే కలుగుతుంది. వివాహం కానిటువంటి వారికి సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా మాత్రమే ఉంది. ద్వితీయార్థంలోనే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో ఉన్నటువంటి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ తులారాశి వారికి స్త్రీ పురుషాదులకి సంవత్సరం ప్రారంభం నుండి పోరాటకరంగా ఉంటుంది. ఎందుకంటే శని జన్మం తులారాశిలో ప్రవేశం ఉన్నాడు, జన్మశని ఉన్నాడు. కావున శని బాధల చేత వీళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల శారీరక బాధలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, జాయింట్ వ్యాపారాలు విడిపోవటం, అనారోగ్య చేత బాధింపబడుతూ ఔషధ సేవ సేవించడం వల్ల కొంత ఉపశమనం జరగడం, శనికి జపం చేయడం, రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన ఇవన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఉంటాయి. అలాగే గృహంలో మట్టికి హఠాత్తుగా శుభకార్యం జరుగుతుంది, కొంత ఊరటనిస్తుంది. పాత గృహంలో మీరు మార్పులు చేస్తారు, నూతన గృహ నిర్మాణం కూడా జరుగుతుంది. సంతానం ద్వారా కొంత ఊరటను పొందగలుగుతారు. ఏది ఏమైనా ఏలినాటి శని ప్రభావం అధికంగా మీ మీద ఉండడం వల్ల అనేక కష్ట నష్టాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు. జాయింట్ వ్యాపారాలు ప్రారంభించడానికి అంత మంచి సమయం కాదు. ఈ తులారాశిలో ఉన్న స్త్రీలు ఈ సంవత్సరం కూడా మిశ్రమ ఫలితాలే పొందుతూ ఉంటారు. ద్వితీయార్థం చురుకుగా ఉంటారు. కుటుంబంలో గౌరవము, బంధుమిత్రులతో ఆధిక్యము, గురుబలం పొందడం వల్ల ద్వితీయార్థంలో కొంత సంతాన సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలుగుతుంది. ద్వితీయార్థంలో మట్టికి వీళ్ళకు బాగుండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా ఉండదు. జన్మరాహు వల్ల, బంధనం వలన అనేకమైనటువంటి జీవనం సాఫీగా జరగకపోవడం, ఒడిదుడుకులు, కలవరం, శత్రుబాధలు, ఆటంకాలు, ఆరోగ్య భంగము ఇవన్నీ కూడా ఉంటాయి. జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. బంధుమిత్రులతో విరోధం కలుగుతూ ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది.
ఏలినాటి శని ప్రభావం వీరికి అనేకమైన కష్టాలను కలగజేస్తూ ఉంటుంది. ఆకస్మిక సంఘటనలు, కుటుంబ తగాదాలు, పోలీసు కేసుల్లోనూ కోర్టుల్లోనూ సమస్యలు కలగడం, బంధుమిత్రులతో విరోధము, ఆప్త బంధుమిత్రులను కోల్పోవడం, వారితో మనస్పర్ధలో కూడా కలుగుతాయి. అనారోగ్య సమస్యలు, కాళ్ళకు సంబంధించిన వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క స్త్రీలకు కుటుంబంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన అవగాహన లేకపోవడం, ఆపరేషన్లు జరగడం, విలువైన వస్తువులు పోగొట్టుకొనడం, సంతానం వల్ల అనేకమైన ఇబ్బందులు కలగడం, అపవాదులు కలగడం, వ్యతిరేక ఫలాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి దూర ప్రాంత ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. గర్భిణీ స్త్రీల ప్రథమార్థం అయితే కనుక సంతానంలో స్త్రీ సంతానం, ద్వితీయార్థంలో కూడా పురుష సంతానం, ఆపరేషన్లు తప్పకపోవచ్చు. వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం నిరాశగానే ఉంటుంది. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశికి అధిపతి గురుడు. ఆ రాశిలో ఉండేటువంటి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనురాశి వారి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ ధనుర్రాశి స్త్రీ పురుషాదులకు సంతాన కుటుంబధారకుడైన గురుడు 5వ ఇంట ఉండడం చేత గత సంవత్సరం కంటే విశేషమైన పేరు ప్రఖ్యాతులు, బంధువర్గంలో కుటుంబ గౌరవాదులలో గౌరవం ఏర్పడడం, సుఖ సంతోషాలు పొందడం, స్నేహితుల కొరకు సొమ్మును విశేషంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు, భూ గృహ స్థలాదులు కొంటారు. వాహన యోగము, ఎంతో కాలంగా ఉన్న రుణాలు తీర్చగలుగుతారు. తీర్థయాత్రలు చేయడం, ఆరోగ్యం బాగుండటం, దూర ప్రయాణాలు చేయడం కూడా ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు వాహన యోగం కలిగినటువంటి వారు అవుతారు. గురు శనులు బలంగా ఉండడం వల్ల ఎంతటి వారినైనా సరే వీరు గుప్పిట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆదాయం చేతికందుతూ ఉంటుంది. గృహంలో వివాహాలు, శుభకార్యాలు కలిసి వస్తూ ఉంటాయి. బాంధవ్యాలు, ఆడవారితో పరిచయం, మనోల్లాసములు, మత్తు పదార్థాల పానీయాల సేవన, మనోన్మాదము కలిగి ఉంటారు. 10వ ఇంట రాహు వలన దొంగల భయం కలుగుతుంది. కొంచెం ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జీవనం చాలా సంతోషకరంగా, ఆనందదాయకంగా, ధన సమృద్ధి చేత, వ్యాపార సమృద్ధి చేత, ఉద్యోగాది లాభాదుల చేత కూడా ఈ ధనురాశి వారి చాలా విశేషంగానే ఉంది. ఈ ధనురాశిలో ఉన్న స్త్రీలకు మంచి మహోన్నత కాలంగా అని చెప్పవచ్చును. ఆరోగ్య లాభం, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. వీరు సంతానం వలన సౌఖ్యము, విలువైన వస్త్రాలు కలిగి ఉంటారు. అలాగే స్థిరాస్తులు, ఇళ్ళు, స్థలాదులు, వాహనాదులు కొనేటువంటి అవకాశం ఉంది. కానీ వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. ఉద్యోగం చేసేటువంటి వారి స్త్రీలకు, అలాగే అధికారుల యొక్క మన్ననలు పొందుతూ, ప్రమోషన్లు పొందుతూ ఉంటారు. బదిలీలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలగడం, గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం లభిస్తుంది. సులువుగానే వీరికి డెలివరీ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. గ్రహ బలము బాగుండడం చేత మీ మాటకు ఎదురు ఉండదు. ధనురాశి వారు చాలా యోగదాయకంగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశికి అధిపతి శని. ఆదాయం 5, వ్యయం 5. ఈ మకర రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ మకర రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాల యోగదాయకంగానే ఉంది. వీరికి దేవయోగము, భూయోగము కలుగుట చేత తమ మాటనే పొందును. ఎంతటి కార్యమునైనా సరే వీరు నెరవేర్చగలుగుతారు. కానీ ప్రతి చిన్న విషయానికి స్వల్పం కష్టంతో సాధిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతటి ధన వ్యయమైనప్పటికీ కూడా, రుణాలైనప్పటికీ కూడా తీర్చివేయగలుగుతారు. విశేషమైన ధన సమృద్ధి, భూగృహాది స్థిరాస్తులను కొనడం, గృహ సంబంధమైన ఆదాయం, ఏదో విధంగా ఆదాయం వీళ్ళకి చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. ఎన్నో విజయాలు కలుగుతాయి. శత్రుత్వాలు అంతరిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, అలాగే వివాహాలు, శుభకార్యాల్లో కలుసుకోవడం, బంధువులతో ఆనందంగా వీరు ఉండడం జరుగుతూ ఉంటుంది.
ఉద్యోగం లభిస్తుంది, పదవులు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఉండేటువంటి వారి మకర రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశిలో ఉండే స్త్రీలకు కూడా చాలా మంచి యోగదాయకమైన కాలం. కుటుంబంలో అందరి యొక్క మన్ననలో కూడా పొందుతూ వస్తులాభాలు, ఆభరణాలు, గిఫ్ట్ రూపాల్లో కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు. మిత్రుల యొక్క సహకారం, బంధువుల యొక్క సహకారం ఉంటుంది. ఆస్తులు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. స్త్రీల పేరున సంతాన సౌఖ్యం, కుటుంబాభివృద్ధి కలుగుతుంది. విడిపోయినటువంటి స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ కలుసుకోవడం జరుగుతుంది. వీరికి సంవత్సరం అంతా యోగదాయకంగానే ఉంది. అయితే స్త్రీ సంతానం కలుగుతుంది. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు కోరుకున్నటువంటి ప్రదేశాలకు వీళ్ళు బదిలీ అవ్వడం, అధికారుల యొక్క అనుగ్రహం కలగడం, ప్రమోషన్లు పొందడం జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగానే ఉందని చెప్పవచ్చును. తదుపరి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులు ధనకారకుడు ధనాధిపతి యొక్క గురుడు ధన తృతీయాదుల యందు ఉండుట చేత ఆరోగ్య లాభము, అయితే క్రోధయోగం కలుగుట చేత కోపం అధికంగానే ఉంటుంది. అలాగే తాటాకు మంటవలే కోపం తొందరగా రావడం, వచ్చిన కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. బంధువర్గ జాతి వర్గ చిక్కులు ఉంటాయి కొంచెం. అలాగే కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఔషధ సేవన వల్ల వాళ్ళు మళ్ళీ స్వస్థత పొందగలుగుతారు. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. తలచిన కార్యాలు కొంత ఆలస్యంగానైనా సరే నెరవేరుతాయి. అయితే ఆందోళన చెందుతూ ఉంటారు. చెందవలసిన అవసరం లేదు, మీరు అనుకున్న కార్యం జరుగుతుంది. గతం కంటే కొంచెం గౌరవం ఉంటుంది. మీరు కేవలం గౌరవం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మనోచింత, రక్తబంధు అరిష్టము, దుష్టవార్తలు వినడం, కోర్టు వ్యవహారాలు ఎందు ముందుకు సాగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇతరుల యొక్క మాటలు విని మోసపోవడం జరుగుతుంది. ఎవరిని కూడా నమ్మకూడదు. అధికంగా వీరు వ్యాపారస్తులతో పెట్టుబడులు పెట్టడం, జాయింట్ వ్యాపారం చేయకూడదు. ఉన్న విషయాన్ని ఎవరికి కూడా ముందు చేసేటువంటి కార్యాలని ముందుగా ఎవరికి చెప్పకుండా ఉండాలి. అలా చెప్పినట్లయితే కార్యం జరగదు. కుంభరాశి వారి జీవితాంతకాలం వరకు కూడా ముందు చేయబోయేటువంటి కార్యాలు ఎవరికి కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది. హోదా వ్యక్తులతో ఈ సంవత్సరం స్నేహం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మన్ననలు పొందుతారు, మంచి మంచి అవకాశాలు పొందుతారు. అయితే రాహుగ్రహం వల్ల పితృవర్గ రీత్యా కీడు నష్టం కలుగుతుంది. తండ్రితో విరోధం కానీ, తండ్రిని కోల్పోవడం కానీ, తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ కలుగుతాయి. ఏది ఏమైనా గత సంవత్సరం కన్నా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉంది. దూర ప్రయాణాలు, స్థిరాస్తి వృద్ధి, కోర్టు వ్యవహారాలు, స్థిర జీవనం కూడా కలుగుతుంది. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఆరోగ్యంలో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య భంగం, కుటుంబంలో అశాంతి, సంతానం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. ద్వితీయార్థంలో కొంత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జూలై నెల నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం, స్థిరాస్తి, రావలసిన ధనం రావడం, కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ప్రథమార్థం గర్భస్రావాదులు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ సంతాన ప్రాప్తి మాత్రమే కలుగుతుంది. అయితే కుటుంబంలో ఈ సంవత్సరం మొత్తం మీద యోగదాయకంగానే ఉంది. గత 2 సంవత్సరాలుగా బాధపడుతున్న బాధలన్నీ కూడా నశించి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురుడు. ఆదాయం 2, వ్యయం 11. 2 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు వీళ్ళు. రాజ్యపూజ్యం 2, అవమానం 6. 2 రూపాయలు వస్తే 11 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి మీకు సందేహం కలగవచ్చు. ఈ 2 రూపాయలు దగ్గర ఉంచుకుని ఇంకో 9 రూపాయలు అప్పు చేస్తాడన్నమాట. కలిపి వీడు ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం. ఈ రాశి మీనరాశి వారి స్త్రీ పురుషాదులకు నవంబర్ వరకు కూడా అన్ని విధాలుగా కొంచెం బాగుంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. కానీ ప్రథమార్థంలో గురుశని రాహువుల యొక్క కలయిక వలన అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కష్ట నష్టాలు, అలాగే దాంపత్యంలో సమస్యలు, వ్యాపారస్తులు విడిపోవడం, ఎదుటివారి
ఎంతటి వారిని వశం చేసుకోవాలనుకునేటువంటి మనస్తత్వం వల్ల ఇతరుల వల్ల మాట పడటం, ఎంత ఆదాయం వస్తున్నా అంత ఖర్చే కలగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అష్టమ శని ప్రారంభం అవడం వలన ద్వితీయార్థంలో అనేకమైన ఈతి బాధలు, ఆరోగ్య భంగాలు, రహస్యంగా జీవనం చేయడం, పితృవంశీకుల సూతకం, ఆప్త బంధువుల మరణం తప్పదు, భార్యాభర్తల మధ్యన విభేదాలు, కోర్టు కేసుల యందు ఇరుక్కునుట, ఇతరులను పనులు హామీలు ఉండడం వల్ల ధన నష్టం జరగడం, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, స్థాన మార్పులు, స్థల మార్పులు, గృహ మార్పులు తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయి. ఏది ఏమైనా మీనరాశిలో జన్మించిన స్త్రీలు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రథమార్థం బాగుంటుంది. నవంబర్ తర్వాత ఆరోగ్య భంగము, పనుల యందు వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, అలాగే వ్యతిరేకత, ఇవన్నీ కూడా కలిగి చీటికి మాటికి మాట పట్టింపులు, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, బంధువులతో కలుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న స్థిరాస్తులు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం చేసేటువంటి వారికి త్వరితంగా దూర ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి, ఆపరేషన్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కలిగిన స్త్రీలు ప్రథమార్థంలో వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో బాగుంటుంది. ద్వితీయార్థం అష్టమ శని ప్రారంభం వల్ల అనేకమైన ఇబ్బందులు, కష్టములు కలుగుతాయి. రుద్రాభిషేకం, షిరిడీ సాయినాథుని ఆరాధన, బృహస్పతి, శనేశ్వర గ్రహ జప, దానాదుల వల్ల ఈ యొక్క శాంతులు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి ఫలాలందరికీ తెలియజేయడం జరిగింది. అన్ని లోకాల్లో అంటే మన అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుగు1.com వారు మీ అందరికీ కూడా పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీరంతా కూడా విన్నారు. కాబట్టి మీ యొక్క గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నశించాలి అంటే కనుక నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, దేవాలయాలు వెళ్తూ ఉండాలి, భగవంతుని అర్చిస్తూ ఉండాలి, పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఉండాలి, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. స్వార్థ చింతన కొంతవరకు విడిచిపెట్టి పరుల కోసమై పాకులాడుతూ పరుల గురించి ఉపకారం చేస్తూ ఉండాలి. అలాగే నిరంతరం కూడా భగవంతుని అర్చించడం వల్ల, ఆరాధించడం వల్ల, స్మరించడం వల్ల కూడా మీకు మేలు కలగడమే కాకుండా ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకు అందరూ కూడా బాగుండాలనేటువంటి సంకల్పం అందరికీ కూడా కలగడం వల్ల ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి గల కారణం మానవుడికి స్వార్థ చింతన, పాపకృత్యాల వల్ల జరుగుతూ ఉంది. ఇది కలి ప్రభావం కనుక ప్రతి ఒక్కరూ కూడా కొంత స్వార్థ చింతన విడిచిపెట్టి ప్రకృతిని సస్యశ్యామలంగా ఉంచుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? చక్కగా ఫలవృక్షాలను, వేప, అలాగే రావి మొదలైన వృక్షాలని, పుష్పాది వృక్షాలను పెంచడం, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, దానివల్ల కూడా ప్రకృతి కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. మనం మంచిగా మాట్లాడడం వలన అందరితోటి కూడా కొంతవరకు అసత్యాన్ని పలకకుండా సత్యాన్నే పలుకుతూ కొంతవరకు ధర్మ మార్గంలో ఉండడానికి నిరంతరం కూడా యజ్ఞయాగ క్రతువులు ఆచరించడం కానీ, అవి ఎక్కువగా చేయిస్తూ ఉండడం కానీ, లేదా చేస్తుంటే వెళ్ళి చూడడం వల్ల కానీ పూర్వజన్మల్లో పుణ్యం చేసుకుంటేనే భగవంతుని అర్చించాలని, ఆరాధించాలని, స్మరించాలని, పూజించాలని, మంచి పనులు చెయ్యాలనేటువంటి సంకల్పం కలగాలంటే, మనకి మంచి జరగాలంటే పూర్వజన్మల్లో పుణ్యం చేసుకోవాలి. గత జన్మ ఏమిటో మనకు తెలియదు కాబట్టి, ఉన్న జన్మ తెలుస్తుంది కాబట్టి, తెలుసున్న జన్మను సార్థకం చేసుకోవడం కోసమే మనం నిరంతరం భగవంతుని అర్చిస్తూ, ఆరాధిస్తూ, ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండాలి. ఈ కరణామ సంవత్సరంలో అందరూ కుటుంబ సమేతంగా మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సహితం కూడా అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతోటి, సత్సంతాన సౌభాగ్యాలతోటి, పాడి పంటలతోటి కూడా అందరూ కూడా సమృద్ధిగా ఉండాలని, లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటూ తెలుగు1.com వారంతా కూడా మీరందరూ కూడా బాగుండాలి. సర్వ లోకాలలో అంటే అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, భారతీయులు సైతం ఇతర దేశస్తులు కూడా బాగుండాలి, ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పం చేత ఈ పంచాంగ శ్రవణాన్ని తెలియజేస్తూ అనేక పూజా కార్యక్రమాలు, జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు, అనేక వినోదక కార్యక్రమాలు కూడా మన తెలుగు1.comలో ప్రసారం అవుతూ ఉన్నాయి. అవన్నీ మీరు తిలకిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలకి మీరందరూ కూడా ముగ్ధులై అభిమానులుగా, ప్రేక్షకులుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు అనేకం జరుగుతూ ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో, ఈ ఉగాది కరణామ సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొస్తామని తెలుగు1.com కనుక మీరు కూడా అవన్నీ వీక్షిస్తూ
ఆ సంబంధించినటువంటి మేము ప్రసారం చేసేటువంటి కార్యక్రమాల గురించి మంచి చెడ్డలు ఏమన్నా ఉంటే మాకు తెలియజేస్తూ ఉంటే దాంట్లో సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కూడా మీరు అభిలషిస్తూ వీక్షిస్తూ ఉంటారని చెప్పి తెలుగు1.com మీకు ఆనందదాయకంగా తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ కరణామ సంవత్సరంలో మీ అందరికీ బాగుండాలని వేద ఆశీర్వచనం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుర్కీర్తం ప్రజాం దదత్ భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఋషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వదేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి ఏవదేర్వై దేవతాస్తా సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిదిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్సదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమా విద్విషావహై ఓం శాంతి 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 ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 సర్వం పరమాత్మ చరణారవిందార్పణమస్తు.